హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఇవైతే గడజొన్నలండి. వీటినైతే వేపుకుంటే మురిల్లాగా చేయొచ్చండి. అదే నెయ్యిలు లాగా కార్న్ఫ్లాక్స్ లాగా వస్తాయండి. ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ కుక్కర్లో వీటిని వేసుకోవాలండి. గడజొన్నల్ని ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాతను అలాగే కలుపుతూ ఉండాలండి. మనం కలుపుతూ ఉంటేనే అవి వేగుతాయి అన్నమాట. ఇవ్వండి ఈ విధంగాను కొంచెము లైట్ సిమ్లోనే పెట్టచ్చు, హైలోనైనా పెట్టచ్చు. కొంచెం కొంచెం వేసుకొని అయితే మనం వేపించుకోవాలండి. ఎక్కువ వేపిస్తే మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. అందువలన కొంచెం కొంచెం అయితే వేపుకోవాలి. మీరు సాల్ట్ కారం వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే ఇలాగా వేయించుకోవచ్చండి. ఇదిగోండి చూడండి ఎలా వేగుతున్నాయో, అలా చూడండి. చూస్తే అవైతే ఇగోండి చూడండి వేగడం స్టార్ట్ అయ్యింది. అలాగా కార్న్ఫ్లాక్స్ లాగా వేగుతాయండి. ఇవి చిన్నవి అన్నమాట. కొంతమంది జావ చేసుకొని తాగుతారు, కొంతమంది ఇలాగా చేస్తారండి. ఇప్పుడు మూత పెట్టాలండి దాని మీద, లేకపోతే పైకి ఎగిరిపోతాయి అన్నమాట అన్నీ. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇగోండి చూడండి ఎలాగా అవుతున్నాయి. కార్న్ఫ్లాక్స్ లాగా ఇదవుతాయి. ఇలా కలుపుకోవాలండి. కలుపుతుంటే అవన్నీ అలా కూడా పేలాల్లాగా ఇదవుతాయండి. ఈ విధంగా చేసి పిల్లలకి, పెద్దవారికి ఎవరికైనా పెడితే చాలా మంచిదండి ఆరోగ్యంకి. షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా మంచిదండి. వాళ్ళకి ఏపీసీ స్టోర్ చేసి కొంచెం కొంచెం పెట్టాలండి. పెడితే మంచిదండి. ఫైనల్గా అయితే ఇలాగొచ్చాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వేపడంతో ఇలాగొచ్చాయండి. ఫైనల్గా అయితేను ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగా వచ్చాయో. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చాయి. తింటే మాత్రం దీని టేస్టే వేరండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.